ఆశయం ఒకటి, పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ధనికులు చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతా. అది నా ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇంకోటి చెప్తున్నా, కడపలో కూర్చొని గార్డెన్ లో ఫామ్ హౌస్ కట్టుకొని ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడ గార్డెన్ పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తీసుకొస్తారని యువతకు హామీ ఇస్తున్నా. బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో ఒక వర్క్ స్టేషన్ పెడతాం. ప్రొద్దుటూరులో బ్రహ్మాండంగా ఒక ఐటీ పార్కే క్రియేట్ చేస్తాం మీకోసరం. మీరు ఆఫీసులో కూర్చొని పని చేయొచ్చు, కొన్ని కంపెనీలు వచ్చి వాళ్లే పెట్టుకోవచ్చు. అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరిగా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తాం. బీసీలకు 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను. పింఛన్లు పెట్టింది మనమే, 200 చేసింది మనమే. ఈ రోజు హామీ ఇస్తున్నా, అది 4,000 రూపాయలు చేస్తున్నాం. ఇంటి దగ్గరనే మొదటి తారీఖున 4,000 ఇచ్చే బాధ్యత నాది. అంతేకాదు, ఎప్పుడన్నా ఒక నెల బంధువుల ఇంటికి పోతే, బయట పోతే 3 నెలల వరకు మీ పింఛన్లు ఇచ్చే బాధ్యత, 3 నెలలు తీసుకోకపోతే 12,000 ఒకటేసారి ఇస్తాం. ఇంకో పక్క ఇలాంటి పనులు చేసి ముందుకు పోయినప్పుడు ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఒకటే చెప్తున్నాం, ఎవ్వరు కూడా అతను చెప్పే మాటలు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి చేసేది అవినాష్ రెడ్డి కాపాడుకోవడానికి పూర్తిగా మైనారిటీ హక్కులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు.